హాయ్! హలో అండి. నమస్తే అందరికీ. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు నేను మీకు చూపిస్తున్న రెసిపీ చాలా ఈజీ అండి. రెడీమేడ్ పరోటాతో పన్నీర్ బుర్జీ కర్రీ కాంబినేషన్‌లో చూపిస్తున్నాను. తప్పకుండా చూడండి. మీ పిల్లలకి, మీ ఫ్యామిలీలో ఉన్న వాళ్ళందరికీ చాలా బాగా నచ్చుతుంది. అలాగే చాలా ఈజీగా కూడా చేసేసుకోవచ్చు. చాలా తక్కువ ఇంగ్రీడియెంట్స్ అండి. మన ఇంట్లోనే ఉండే వాటితోనే చేసేసుకోవచ్చు. ఎలా చేయాలో చూసేద్దాం రండి. ముందుగా 2 పెద్దుల్లిపాయలు, 2 పచ్చిమిరపకాయలు, 4 టమాటాలు తీసుకోండి. పచ్చిమిరపకాయలు మీ ఇష్టం అండి, చూసుకొని వేసుకోండి. ఒకవేళ మీ ఇంట్లో ఎక్కువగా కారం తినేవాళ్ళు లేకపోతే అవి స్కిప్ చేసేయచ్చు. మేము కొంచెం కారంగానే తింటాము, అందుకని నేను పచ్చిమిరపకాయలు కూడా తీసుకున్నానన్నమాట. ఎందుకంటే తర్వాత మళ్ళీ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాము, కొంచెం కారం వేస్తాము, గరం మసాలా కూడా వేస్తాం కదండి. ఇవన్నీ కలిసి ఎక్కువ అవ్వచ్చు, ఎక్కువ కారం తినని వాళ్ళకి. కాబట్టి ముందే చెప్తున్నాను. పచ్చిమిరపకాయలు పొడుగ్గా కట్ చేసుకున్న తర్వాత ఈ ఉల్లిపాయల్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే సరిపోతుందండి. ఎందుకంటే మనం చేసేది పన్నీర్ బుర్జీ కర్రీ కదా, వాటికి ముక్కలు తగలకుండా పన్నీర్ ఒక్కటి కనపడుతూ ఉంటే చూడ్డానికి, తినడానికి చాలా బాగుంటుంది. అందుకని ఉల్లిపాయలని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేశాను. చూస్తున్నారు కదా ఎలా కట్ చేస్తున్నానో, మీరు కూడా అలానే కట్ చేసుకోండి. ఈ ఉల్లిపాయలు కట్ చేసుకున్న తర్వాత 4 టమాటాలు తీసుకున్నాం కదా, అవి కూడా సన్న ముక్కలుగానే కట్ చేసుకోండి. ఉల్లిపాయలు, టమాటాలు రెండూ కూడా కొంచెం దగ్గరగా 2 ఈక్వల్ క్వాంటిటీలో ఉండేటట్టే తీసుకోండి. అప్పుడే కొంచెం ఒదుగొస్తుంది కూర. మనం పన్నీర్ ఫ్రిడ్జ్లో పెట్టింది తెచ్చుకుంటాం కదండి, అది కొంచెం హార్డ్గా ఉంటుంది, తురమడానికి కొంచెం కష్టం అనిపిస్తుంది. కాబట్టి స్టవ్ మీద ఒక గిన్నెలో కొన్ని నీళ్లు పెట్టుకోండి. అవి కొంచెం వేడి కానివ్వండి. మరుగుతున్న నీళ్ళల్లో వేసి స్టవ్ ఆఫ్ చేసేసి ఒక 5 మినిట్స్ వెయిట్ చేయండి. ఈలోపు మెత్తబడిపోతుంది ఆ పన్నీరు. ఆ తర్వాత ఒక అంగుళం అంతా అల్లం ముక్క తీసుకొని దాన్ని పీల్ చేసేసుకొని శుభ్రంగా కడుక్కొని తురిమి పెట్టుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్లోకి అల్లం తీసుకున్నాం కదా. నెక్స్ట్ చిన్నులపాయలు తీసుకోండి, ఒక 5 to 6 పీసెస్. చెప్పడం మర్చిపోయానండి, పన్నీర్ నేను 300 గ్రామ్స్ క్వాంటిటీ చేస్తున్నాను అనమాట. దానికోసం ఇవన్నీ చెప్తున్నాను. ఉల్లిపాయలు, టమాటాలు, అల్లము, చిన్నులపాయలు వీటివి కూడా క్వాంటిటీ అండ్ నెంబర్స్ అందుకే చెప్తున్నాను అనమాట. అల్లం తురిమిన తర్వాత చిన్నులపాయలు తీసుకొని వాటిని కూడా కొంచెం కచ్చాపచ్చాగా దంచుకొని పక్కన పెట్టేసేసుకోండి. ఆ రెడీమేడ్ ప్యాకెట్స్లో వచ్చే అల్లం వెల్లుల్లి పేస్ట్ వాసన నాకు నచ్చదండి, ఏదోలాగుంటుంది. అందుకని నేను అల్లం వెల్లుల్లి ఇంట్లోనే ఎప్పటికప్పుడు ఫ్రెష్గా దంచుకొని రెడీ చేసుకొని వేసుకుంటానన్నమాట. ఈ అల్లం వెల్లుల్లి దంచుకునే లోపు ఈ పన్నీర్ మెత్తబడిపోతుంది. ఆ వేడి నీళ్ళల్లో నుంచి ఆ పన్నీర్ పీసెస్ని తీసి ఒక 2-3 మినిట్స్ పక్కన పెట్టుకుంటే చాలు, ఆ వేడంతా పోతుంది. పన్నీర్ చల్లబడిన తర్వాత దాన్ని కూడా తురుముకోవాలి. కొంచెం పెద్ద పళ్ళున్న పీలర్ ఉంటే తీసుకొని దాంతో ఈ పన్నీర్ని తురిమేసేసుకోండి మొత్తం. చూశారు కదా, ఇలా తురుముకోవాలన్నమాట. ఆ పెద్ద పీలర్తో మొత్తం పన్నీర్ అంతా తురిమేసుకున్న తర్వాత అది పక్కన పెట్టేసుకోండి. మీరు చెప్పండి, పన్నీర్ బుర్జీ ఎప్పుడైనా చేశారా? అయితే మీకు ఎలా కుదిరిందో కామెంట్స్ ద్వారా షేర్ చేయడం మర్చిపోకండి. ఇప్పుడు చెక్క, లవంగాలు, బిర్యానీ ఆకు, జీలకర్ర తీసుకోండి. స్టార్ట్ చేయబోతున్నామన్నమాట కూర. స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో కొంచెం నూనె ఎక్కువే పడుతుందండి. నేను తీసుకున్న స్పూన్తో ఒక 10 స్పూన్స్ దాకా తీసుకున్నాను నేను ఆయిల్ లైట్గా వేడెక్కిన తర్వాత ముందుగా బిర్యానీ ఆకు, మనం తీసుకున్న చెక్క, లవంగాలు, మీ దగ్గర ఉంటే షాజీరా వేసుకోండి. నా దగ్గర షాజీరా లేదు, అందుకని జీలకర్ర వేసేసాను. అవి లైట్గా వేగిన తర్వాత అందులోనే ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్నాం కదండి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, వాటిని తీసుకొని వేసేయాలి. ఈ ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసిన తర్వాత ఈ ఉల్లిపాయలు ఎక్కువ మగ్గనివ్వద్దండి, లైట్గా వేగనిచ్చేసేయాలి. అంటే ట్రాన్స్పరెంట్ అయితే చాలు, బ్రౌన్ కలర్లోకి మారక్కర్లేదు. ఈ ఉల్లిపాయలు ట్రాన్స్పరెంట్గా అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అందులో వేసేసేయండి. ముందుగా వేస్తే అది గిన్నెకి అడుగంటేస్తుందండి, అందుకని నేను ఉల్లిపాయలు వేసిన తర్వాతే వేస్తున్నాను అనమాట. అయినా కూడా బాగానే పోతుంది పచ్చివాసన. తర్వాత
తరిగి పెట్టుకున్న ఆ టమాటా ముక్కలు కూడా వేసేసుకోవాలి. వాటిని కూడా కొంచెం మగ్గనివ్వాలి. మెత్తబడిన తర్వాత అందులోనే కొంచెం పసుపు, కొంచెం కారము మీ రుచికి తగ్గట్టుగా వేసుకోండి. నేను ఒక చిన్న స్పూన్తో, ఒక టీ స్పూన్ అంత స్పూన్తో ఒక 1½ స్పూన్ వేసాను అనమాట కారము. అందులోనే మెత్తటుప్పు వేసుకోండి. ఎందుకంటే ఇది బుర్జీ కర్రీ కదా, మనం ఎక్కువ ఉడకబెట్టేదేం ఉండదు. కళ్ళుప్పు వేసుకుంటే కరగదు కాబట్టి మెత్తటి సాల్టే వేసేసుకోండి. ఆ తర్వాత ధనియా పౌడరు, దాంతోపాటు గరం మసాలా అయితే పెద్ద స్పూన్తో వేసుకున్నాను. ఒక 1½ స్పూన్ అంత వేసుకున్నాను. అది కూడా ధనియా పౌడర్ ఒక 1/2 స్పూన్ వేసుకోండి, సరిపోతుంది. ఈ పొడులన్నీ వేసేసరికి మంట కొంచెం సిమ్లో పెట్టుకొని తిప్పుకోండి, మాడకుండా ఉంటాయి. ఆ మసాలా ఫ్లేవర్ అంతా బయటకు వచ్చిన తర్వాత తరిగి పెట్టుకున్న పన్నీర్ తీసుకొని దానిలో వేసేసేయండి. ఈ ఉల్లిపాయలు టమాటాలు మగ్గనిచ్చాం కదా, దానిలోనే వేసేసేయండి ఈ పన్నీర్ని. పన్నీర్ అంతా వేసిన తర్వాత ఒక్కసారి కలయబెట్టండి. అది పొడి పొడిగా ఉన్నట్టుగా ఉంటుంది కూర. ఎందుకంటే మనం ఇంతవరకు నీళ్ళు ఏం యాడ్ చేయలేదు కదా, పన్నీరు డ్రైగానే ఉంది. ఉల్లిపాయ టమాటా ముక్కల్లో కూడా నీరేం లేదు కదా, డ్రైగా ఉంటుంది. మనకు గ్రేవీగా కావాలి కాబట్టి అందులో మీకు తగినట్టుగా నీళ్లు పోసుకుంటూ ఉండండి, కొంచెం కొంచెంగా. మరీ ఎక్కువ నీళ్ళు అయిపోయినా కూడా బాగుండదు. కొంచెం కొంచెం నీళ్లు వేసుకొని దాదాపుగా ఆ కూర కొంచెం మునిగే వరకు పోసుకోండి, నీళ్లు సరిపోతుంది. నీళ్లు పోసుకున్న తర్వాత కొంచెం ఉడుకుపడుతుంది కదండి ఆ కూర. ఉడకపట్టిన తర్వాత ఒకసారి కలబెట్టుకొని అందులో ఒక 2 స్పూన్స్ శనగపిండి వేసుకోండి. మన గ్రేవీలాగా వస్తుంది అనమాట కర్రీ అప్పుడు, లేకపోతే నీళ్ళగా ఉంటుంది, బాగుండదు టెక్స్చరు. శనగపిండి వేసుకున్న తర్వాత 2 స్పూన్స్ ఒక 2 మినిట్స్ ఆర్ 1 మినిట్ మగ్గనిస్తే చాలు, ఆ శనగపిండి పచ్చివాసన పోయేంత వరకు. మనం పూరీ కర్రీకి చేస్తాం కదండి, ఉల్లిపాయ బంగాళదుంప కలిపి చేసుకుంటాం కదా కూర, అందులో కూడా శనగపిండి వేస్తాం కదా కొంచెం చిక్కదనం రావడానికి కూరకి. ఇది కూడా అంతే. తర్వాత కూరని పచ్చివాసన పోయేదాకా శనగపిండి ఒక 2 మినిట్స్ మగ్గనిస్తే చాలు. తర్వాత మూత క్లోజ్ చేసి పెట్టి ఒక 1 మినిట్ 2 మినిట్స్ ఉడకనివ్వండి. మీకు నూనె పైకి తేలుతుందనమాట కూరలోంచి. ఒకవేళ అలా రాకపోతుంటే ఇంకో 2-3 స్పూన్స్ యాడ్ చేసుకుంటూ అడ్జస్ట్ చేసుకొని చూడండి, నూనె పైకి తప్పకుండా వస్తుంది. మీ దగ్గర ఉంటే బటర్ కూడా వేసుకోండి, ఇంకొంచెం ఫ్లేవర్ యాడ్ అవుతుంది దానికి. నా దగ్గర లేదు, అందుకే నేనేం వేసుకోలేదు. మీరు ట్రై చేసి చూడండి, బాగుంటుంది అది కూడా. చూశారు కదా ప్యాకెట్, నేను ఇది తెచ్చుకున్నాను అనమాట, పరోటా ప్యాకెట్. పెనం పొయ్యి మీద పెట్టేసుకొని అది కొంచెం వేడైన తర్వాత ఒక పరోటా తీసి ఆ పెనం మీద వేసుకోండి. లైట్గా వేగనిచ్చి తీయాలండి ఫస్ట్, ముందే ఎక్కువ వేగనివ్వమాకండి ఆ పరోటాని. 2 సైడ్లు కొంచెం వేగిన తర్వాత నూనె వేయకుండా కాల్చుకోండి. ఆ పరోటాని తీసి ఒక ప్లేట్ రెడీగా పెట్టుకోండి పక్కన. ఎందుకంటే ఇది ఫ్రిడ్జ్లో పెట్టి తీస్తుంటారు కదండి, ఆ పొరలన్నీ అతుక్కుపోయినట్టు ఉంటాయి, ఒకదాని మీద ఒకటి బరువు పెట్టేస్తారు వాళ్ళు. ఆ పొరలన్నీ మనకు విడివిడిగా రావన్నమాట ఒక్కసారికే కాల్చుకుంటే. ఆ పరోటాని తీసి ప్లేట్లో వేసుకొని, బయట వాళ్ళు చేస్తారు కదండి పరోటా చేసేటప్పుడు ప్రెస్ చేస్తారు కదా ఇలా ఇలా ఒత్తి పరోటాని, మనం కూడా అలానే చెయ్యాలి. అప్పుడు కొంచెం పొరలు విడిపోతాయి అన్నమాట. మనం పరోటా పెనం మీద వేసి వేయించుకునేటప్పుడు ఇంకా బాగా విడిపోతాయి, బాగా రోస్ట్గా పెళపెళ్ళాడుతూ వస్తుందన్నమాట పరోటా. ఇలా కొట్టకపోతే మాత్రం రాదండి, మందంగా ఉంటుంది, తినబుద్ధి కాదు. ఒక 5-6 టైమ్స్ అలా కొట్టిన తర్వాత మళ్ళీ తీసి అదే పెనం మీద వేసేయండి. ఈసారి వేసిన తర్వాత నూనె వేసుకోవచ్చు. నూనె కొంచెం ఎక్కువే పడుతుందండి దీనికి, మందంగా ఉంటాయి, ప్లస్ మైదాతో కదా చేసేది కాబట్టి కొంచెం నూనె ఎక్కువే పడుతుంది. నూనె బాగా వేసుకొని అటు ఇటు బాగా కాలనివ్వండి. అది చివర్లలో కొంచెం మందంగా ఉంటుంది, అది కూడా చూసుకోండి. మందంగా ఉన్నప్పుడు కొంచెం ఎక్కువ కాలనివ్వండి. దాన్ని పరోటాని పెనానికి ఒక పక్కకు జరిపేసుకొని కొంచెం బాగా కాల్చుకొని అటు ఇటు తిప్పుకొని తీసేసేయండి. కొంచెం పరోటాని బాగా కాల్చుకొని ప్లేట్లో వేసుకొని కొంచెం కూర పెట్టుకొని ఆ కూర పైన కొంచెం నిమ్మకాయ పిండుకొని పక్కన ఉల్లిపాయ పెట్టుకొని తింటే ఉంటుందండి. అబ్బబ్బబ్బబ్బబ్బా, సూపర్ అంటే సూపర్, అంతే.
ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. చాలా చాలా బాగుంటుంది. ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.